హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం కొత్త టాపిక్ అంటే మనకి ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అండి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం రన్నింగ్ లో ఉన్న చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ఫర్ ట్రేడింగ్ కన్సర్న్ కి ఫైనల్ అకౌంట్స్ ఎలా చేయాలి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తా ఉన్నాము. అంత ఇప్పుడే నేను అప్లోడ్ చేశాను ఒక వీడియోని, 9th ప్రాబ్లమ్. తర్వాత ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం టోటల్ సమ్స్ కూడా. మీరు ప్లేలిస్ట్ లో ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ప్రతి వీడియోలో కూడా నేను మనకి ఏమేమి కవర్ చేశామో లేదా ఏవేవి కంటిన్యూ అవుతున్నాయి అనే దాని గురించి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ప్లేలిస్ట్ గురించి మీరు సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా, మీరు సెర్చ్ చేయగానే దొరకడానికి ఈజీగా మనం డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఏంటి అంటే 3.3 ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. మనం యాక్చువల్ గా మనం ఫాలో అయ్యేది ఏంటి అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అంటే మొత్తం మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అన్ని కూడా తీసుకుని మనం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రాసుకుంటున్నామండి. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చిన్న చిన్న బిజినెస్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టోటల్ బుక్స్ మెయింటైన్ చేయవు. ఓన్లీ క్యాష్ ఐటమ్స్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ కొన్ని పర్సనల్ అకౌంట్స్ మాత్రమే ఇవి మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతా ఉంటుంది. మరి వీటిలో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా అసర్టైన్ చేస్తారు అనే దాని గురించి మనకి రికగ్నైజ్డ్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటేమో మనకి బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ లేదా నెట్వర్త్ అప్రోచ్, ఓకేనా, లేదా కంపారిజన్ అప్రోచ్ అనమాట. కంపారిజన్ అనగానే మనకి ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ తీసుకుని ఆ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంపారిజన్ ద్వారా కనుక్కోవడం అనమాట. నెక్స్ట్ ఇంకో సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే కన్వర్షన్ మెథడ్. ఈ కన్వర్షన్ మెథడ్ ఏమవుతుంది అంటే మొత్తం మనం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేస్తాము. మనకేంటి మొన్న 2025 డిసెంబర్ పేపర్ లో కన్వర్షన్ మెథడ్ లో ప్రాబ్లం ఇచ్చారండి. 14 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చారండి. ఇది 14 మార్కులకి ఇచ్చారు, కొంచెం లెంగ్తీ ప్రాబ్లమే. ఇక్కడ కన్వర్షన్ మెథడ్ ఏమవుతుందంటే మనం పైన ఏది ఫస్ట్ టాపిక్ అంటే మనకి మాడ్యూల్ 1 దాంట్లో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో మీకు క్యాష్ బుక్, ఓకేనా, ఇవన్నీ కూడా లెడ్జర్ అకౌంట్స్, రైట్, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వస్తాం కదండి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఫస్ట్ పార్ట్ లో. అయితే ఈ కన్వర్షన్ మెథడ్ లో మనకి ఏంటి అంటే ఒక రకంగా రివిజన్ అన్నమాట. ఇక్కడ క్యాష్ బుక్ తయారు చేస్తాము, అలాగే పర్సనల్ అకౌంట్స్, డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్స్, ఓకేనా, ఏదైనా ఫర్నిచర్ అకౌంట్ ఉంది, అసెట్ అకౌంట్ కానివ్వండి, అలా లెడ్జర్ అకౌంట్స్ తయారు చేస్తాము. క్లియరా? తర్వాత ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ మొత్తం కూడా తయారు చేస్తాం. అంటే ఇది ఒక రకంగా మనం ముందు ఏవైతే మనం చేస్తా వచ్చామో వాటన్నిటికీ కూడా మన రివిజన్ లాగా ఉంటదండి ఈ కన్వర్షన్ మెథడ్. ఓకే, ఇవాళ క్లాస్ లో అప్పుడే కన్వర్షన్ కి వెళ్ళాము మనము. ఒక ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ గా 1 2 3 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో కంప్లీట్ చెయ్యగలను అనుకుంటున్నాను నేను. మనకి ఎంత వరకు అయితే అంతవరకు కంప్లీట్ అవుతాయండి. నేను స్క్రీన్ షేర్ చేస్తా, చూడండి. ఓకే, ఓకే, ఇదేనా? ఇదిగోండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ 3.3. 3.2 ఏంటండి? 3.2 వచ్చేటప్పటికి ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. తర్వాత 3.1 వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ట్రేడింగ్ కన్సర్న్స్. ఓకే, దానికి రివర్స్ ఎన్పిఓ, నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇవేంటి? ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చేసేది ఏంటి అంటే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఏదైతే ఉందో దీనిని వీళ్ళు ఫాలో అవ్వరు. ఇది ఈ మెథడ్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఈ చిన్న చిన్న బిజినెస్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. కొంచెం చూద్దాం, చూడండి ఇంట్రడక్షన్. ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు బై ఎవ్రీ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఈస్ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దిస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆన్ ఎ సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ మేనర్. ఈ మేనర్ ని ఏమంటారు అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. దాని ప్రకారంగానే మనకి ఏంటి
పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేసి మనం డివైడ్ చేస్తున్నాం. హౌఎవర్ ఇన్ మెనీ కేసెస్ డబుల్ ఎంట్రీ రికార్డింగ్ ఈజ్ నాట్ ఫాలోడ్. Such entries usually include the small time traders such as the grocery stores, kirana stores, etc. The small entities record the transactions on a casual and sketchy manner, and thus results in incomplete recording of the transactions. This incomplete manner of recording the transactions is commonly referred to as single entry system of account keeping, right? Single entry system అంటారన్నమాట దీన్నే. ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా? రైట్, చూద్దాం. ఈ ఫీచర్స్ ఇవంతా కూడా మనకి ఏమంతా అవసరం లేదండి, తెలిసిపోతుంది మనకి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మనకి ఏమేమి మెయింటైన్ చేస్తారని చెప్పానండి. మనకి కొన్ని క్యాష్ బుక్ అంటే క్యాష్ పేమెంట్స్ అండ్ క్యాష్ రిసిప్ట్స్ రాస్తారు. అలాగే కొన్ని పర్సనల్ అకౌంట్స్ సంబంధించి రాస్తారండి. పర్సనల్ అకౌంట్స్ కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ రాస్తారు, అంతే అంతే అన్నమాట. ఓకేనా? అయితే అప్రోచెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదిగోండి, దేర్ ఆర్ టూ రికగ్నైజ్డ్ అప్రోచెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ సచ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఏ బిజినెస్ ఒకటి చెప్తానండి, ఏ బిజినెస్ కన్సర్న్ అయినా, అది లార్జ్ అయినా కానివ్వండి, స్మాల్ అయినా కానివ్వండి, ఇయర్ ఎండింగ్ కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేసి, లేదంటే ఒక పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది అసర్టైన్ చేసుకోవాలి. ఓకే, అదేంటి, చిన్న బిజినెస్ కన్సర్న్ అయినా కానీ. అయితే ఇక్కడ అప్రోచెస్ టూ అన్నారు. ఒకటి బ్యాలెన్స్ షీట్ అప్రోచ్, నెట్వర్త్ అప్రోచ్, కంపారిజన్ అప్రోచ్ అంట. ఓకే, ఇవంతా కూడా ఒకటే. రెండోది కన్వర్షన్ అప్రోచ్. ఇక్కడ వచ్చేటప్పుడు కన్వర్షన్ లో మనం దీన్ని డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ కి కన్వర్ట్ చేస్తాం అనమాట. కన్వర్ట్ చేసి ట్రేడింగ్, P&L అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేస్తాం. కన్వర్షన్ అంటే అది సింగిల్ ఎంట్రీ నుంచి మన డబుల్ ఎంట్రీకి కన్వర్ట్ చేసి మనం ఇలా కనుక్కుంటాం అనమాట ప్రాఫిట్. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఏంటి, నేనేం చెప్పాను ఇందాక, మొత్తం మనకి ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ లో ఏవైతే క్యాష్ బుక్ ఉందో, అలాగే లెడ్జర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము 3.1 లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అన్నిటికీ కూడా ఒక రకంగా ఇది మనకి రివిజన్ అవుతున్నట్టేనండి. అన్ని వస్తాయండి దీంట్లో, టోటల్ గా రివిజనే ఇది ఒక రకంగా. చాలా క్లియర్ ఉండాలి. ఇది 2025 డిసెంబర్, సారీ 2025 అన్నాను ఇందాక కూడా నేను. 2024 లో మొన్న జరిగిన డిసెంబర్ 11th జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో, మనకి 14 మార్క్స్ సమ్మిచ్చారండి. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఆల్రెడీ, మీ క్వశ్చన్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ అప్రోచ్ అట. సరే, ఇవంతా కూడా చెప్పుకునే కన్నా నేను జస్ట్ ఇలా వెళ్ళిపోదాం మనం రఫ్ కి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ఎక్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడండి. బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేస్తా క్యాపిటల్ ఎంత ఇంట్రడ్యూస్ చేశాడంటేనండి, 1,00,000 రూపీస్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడండి. 1,00,000 క్యాపిటల్. ఓకే, ఇదేంటి అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పుడు అంటే 2022 January 1st కి. రైట్, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తీసుకుని అప్పు క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు 1,00,000 రూపీస్. 12 months అయిపోయింది, బిజినెస్ రన్ చేసేసాడండి. 12 months అయిపోయింది అంటే 2022 December 31st రోజు వాళ్ళ నాన్నగారు అడిగారు, అరే బాబు నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది రా నాయన అని. అయితే చూస్తున్నాడండి క్యాపిటల్ ఎంత ఉంది అంటే, ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ 1,00,000 అండి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు క్యాపిటల్ ఎంత ఉంది అంటే 1,20,000కి రీచ్ అయ్యాడండి. ఇదేంటి అంటే క్లోజింగ్ క్యాపిటల్. వాళ్ళ నాన్నగారు అడిగారు, అరే బాబు 1,00,000 తో నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఇప్పుడు ఎంత క్యాపిటల్ కి రీచ్ అయ్యావు అంటే 1,20,000 రూపీస్. బుక్స్ లో కనపడుతుంది 1,20,000 రూపీస్ అనమాట. అంటే ఈ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామండి, 20,000 రూపీస్ ఏంటి అంటే ప్రాఫిట్ అని అర్థం. ఇక్కడ అర్థమవుతుందండి, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్. అయితే ఎప్పుడు ఎటువంటి చేంజెస్ కూడా మధ్యలో జరగనప్పుడు, ఎటువంటి చేంజెస్ అంటే బిజినెస్ చేయలేదా మేడం అంటారేం, కాదండి, బిజినెస్ గురించి చెప్పట్లా నేను. క్యాపిటల్ కి సంబంధించి అంటే క్యాపిటల్, దాని ఏమంటారు, క్యాపిటల్ ఏదైతే ఉందో అంటే అడిషనల్ గా క్యాపిటల్ రావడం కానీ, అలాగే డ్రాయింగ్స్ కానీ, అంటే క్యాపిటల్ ఎఫెక్ట్ అయ్యేది వేటి వలన, అడిషనల్ డ్రాయింగ్స్ వలన, అది అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయడం వలన, లేదంటే మెయిన్లీ డ్రాయింగ్స్ వలన ఎఫెక్ట్ అవుతా ఉంటది. అలాంటివి ఎటువంటి చేంజెస్ రాకుండా ఉన్నప్పుడు ఈ రెండిటికి మధ్యలో కంపారిజన్, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ అవుతుంది. అంతేనా? అయితే ఇది ప్రాఫిట్ అవుతుంది. కానీ కొన్ని మార్పులు జరిగినాయి అంట. కొన్ని మార్పులు అంటే ఏంటి, డ్రాయింగ్స్ జరిగినాయి. ఎంత, ఒక 5,000 రూపీస్ డ్రాయింగ్స్ అట.
తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఉందండి. అడిషనల్ క్యాపిటల్ కూడా ఒక 5,000 రూపీస్ అట. ఇలాంటివి జరిగినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా ఈ 20,000 అంటే ఏంటి, క్యాపిటల్ ఎఫెక్ట్ అయింది కదండి. సో మనం ఏం చేస్తాము, డ్రాయింగ్స్ అంటే ఏంటి, మనం ఏదైతే మన క్లోజింగ్ క్యాపిటల్ 1 lakh ఉందో దాంట్లోంచి లెస్ చేసి తీసుకుపోయాడు అంటే ఏంటి, డ్రాయింగ్స్ వల్ల ఈ క్యాపిటల్ ఎఫెక్ట్ అయ్యింది. సో మనం ఏం చేస్తాము అంటే ఈ క్లోజింగ్ క్యాపిటల్ మీద ఎఫెక్ట్ పడింది కదా, సో అది ప్యూర్ ప్రాఫిట్ 20,000 రూపీస్ మన ప్రాఫిట్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ చేంజెస్ జరిగినాయి కాబట్టి. సో ఏదైతే జరిగినాయో దాన్ని ఏం చేస్తాము అంటే క్లోజింగ్ క్యాపిటల్, మన ఇష్టం అండి, ఓపెనింగ్ క్యాపిటల్ తో మొదలవచ్చు లేదా క్లోజింగ్ క్యాపిటల్ అయినా సరే. క్లోజింగ్ క్యాపిటల్ కి ఈ డ్రాయింగ్స్ ఏవైతే మనం అంతకు ముందు క్యాపిటల్ లెస్ తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ 5,000 రూపీస్ యాడ్ బ్యాక్ చేస్తామండి. యాడ్ చేసాం అంటే 1,25,000 రూపీస్కి వచ్చాము. తర్వాత క్యాపిటల్ ఏదైతే అడిషనల్ క్యాపిటల్ ఇన్క్లూడ్ అయి ఉందో, ఓకే, ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ 1 lakh కదండి, అడిషనల్ క్యాపిటల్ ఇంక్లూడ్ అయ్యేటప్పటికి క్యాపిటల్ ఏమైంది అంటే ఇంక్రీజ్ అయ్యింది. సో మనం దానిని మళ్ళీ లెస్ చేసేస్తే ఎంత వచ్చిందండి మనకి, దీన్ని 10,000 అనుకుందాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనకి 10,000 రూపీస్ మనం ఏం చేస్తున్నామండి, దీన్ని 10,000 రూపీస్ ని లెస్ చేస్తాం, అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో, అంటే 1,15,000 రూపీస్ అన్నమాట. ఓకేనా, 1,15,000 రూపీస్. అప్పుడు మనకి ఏంటి అంటే ఏమి చేంజెస్ జరగనప్పుడు నువ్వు ఏమంటున్నావు దీన్ని, ఏమీ చేంజెస్ లేకపోతే కనుక ఏం చేంజెస్, నేను డ్రాయింగ్స్ కానీ అడిషనల్ క్యాపిటల్స్ కానీ ఏమీ లేనప్పుడు 20,000 రూపీస్ ఈ రెండిటికి డిఫరెన్స్ రాసేస్తాం మనం. కానీ ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి 1,15,000 రూపీస్ ఏదైతే ఉందో మనకి చూడండి, 1,20,000 రూపీస్ యాడ్ బ్యాక్ చేసాం, ఏవైతే డ్రాయింగ్స్ చేసేసామో 5,000, సో 1,25,000 రూపీస్. తర్వాత దాంట్లో నుంచి మనం ఈ 10,000 రూపీస్ ని అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తే 1,15,000 రూపీస్ కి మనం రీచ్ అయ్యాము. అర్థమవుతుందండి, 1,15,000 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఈ 1 lakh రూపీస్ ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది కదండి, మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ 1 lakh రూపీస్ లెస్ చేసేస్తే మనకు వచ్చేటటువంటి 15,000 రూపీస్ ఏమవుతుందంటే ఇది ప్రాఫిట్ అవుతుంది. ఇదండి మనకి విషయం. అంటే ఎటువంటి చేంజెస్ జరగకపోతేనేమో 1,20,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ అయిపోతుంది అనమాట. ఇంకా అంతేగా, అంతకన్నా అడిషనల్ గా వచ్చి చేరింది ఏమీ లేదు ప్రాఫిట్ కాబట్టి. కానీ డ్రాయింగ్స్ కానీ లేదా అడిషనల్ క్యాపిటల్ కానీ చేరితే గనక మనం ఏం చేస్తాము, అంతకు ముందు లెస్ చేసిన డ్రాయింగ్స్ ని లెస్ మనం యాడ్ చేసుకున్నాము. ఓకే, అలాగే అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో అంతకు ముందు మనం దాన్ని యాడ్ చేసాము, ఇప్పుడు మనం లెస్ చేసుకుంటే 1,15,000 రూపీస్కి వచ్చామండి. ఒరిజినల్ గా తీసుకొచ్చాము, మనం ఒరిజినల్ క్యాపిటల్ కి తీసుకొచ్చాము. అర్థమవుతుందండి, ఒరిజినల్ క్యాపిటల్ కి రీచ్ అయ్యాము. ఈ ఒరిజినల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ క్యాపిటల్ లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తే, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని 15,000 రూపీస్ అంతే. ఇదే మీకు స్టేట్మెంట్లు చెప్తారు, ఏమని చెబుతున్నారు అంటే స్టేట్మెంట్ లో ఇదిగోండి, ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ అని రాస్తారండి, క్లోజింగ్ క్యాపిటల్, రైట్. తర్వాత లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ రైట్, తీసేశారు. తీసేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ కి మనం ఏం చేస్తాము, డ్రాయింగ్స్ యాడ్ బ్యాక్ చేస్తున్నాం, అంతకుముందు తీసేసిన వాటిని యాడ్ బ్యాక్. తర్వాత దానిలో నుంచి లెస్ చేస్తున్నామండి, అడిషనల్ క్యాపిటల్ వల్ల క్యాపిటల్ చేంజ్ అయింది కదండి, అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తున్నాము, రైట్. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేటటువంటిది ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ అవుతుంది. ఇదే మనకి చెప్పేది. ఒకవేళ డిప్రిసియేషన్స్ ఉన్నాయి మేడం, అప్పుడు ఏం చేయమంటారండి, డిప్రిసియేషన్స్ ఏమైనా ఉంటే కనుక లెస్ చేసేసుకోండి, డిప్రిసియేషన్ ని లెస్ చేసుకోండి. డిప్రిసియేషన్స్, ఓకేనా, డిప్రిసియేషన్స్ అలాగే బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉన్నా కానీ లెస్ చేసేయండి, రైట్. అలాగే నీకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉందండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏం చేస్తారండి, డ్రాయింగ్స్ కి యాడ్ చేసుకుంటాం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏం చేస్తామండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లేదా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని మనం లెస్ చేసుకుంటూ వస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అలాగే డిప్రిసియేషన్, అలాగే బ్యాడ్ డెట్స్, ఇవన్నీ కూడా లెస్ చేసుకుంటాం. అంతకుముందు ఏవైతే యాడ్ చేసామో వాటన్నింటినీ కూడా మనం లెస్ చేసుకుని రాసుకుంటాము. ఇంతే మనకి లెక్కలో చెప్పేది కూడా అంతే. ఇదిగోండి, ఇదిగో మళ్ళీ స్టెప్ 1 స్టెప్ 2 ఇవన్నీ నేను చెప్పడం లే. మీకు రెండు మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేంటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో మనం సింగిల్ ఎంట్రీ ప్రకారంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో మనం డైరెక్ట్ గా ఓపెనింగ్ ఓపెనింగ్ క్యాపిటల్ అలాగే క్లోజింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేసేసుకుని
స్టేట్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తామండి ఫస్ట్ మెథడ్ లో. తర్వాత మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే కన్వర్షన్ మెథడ్ వచ్చేటప్పటికి నేను ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్ని కూడా చేసి డబుల్ ఎంట్రీ సిస్టమ్ మాదిరిగా కన్వర్ట్ చేసి చేస్తాము. ఇప్పుడు మనం ఏంటి అంటే నెట్ అప్రోచ్ ఆర్ నెట్వర్త్ ఆర్ కంపారిజన్ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇదిగోండి, ఇది నేను ఇందాక చెప్పినటువంటిదే ప్రాఫిట్ ఆర్ లాస్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. అర్థమైంది? ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయవు కాబట్టి మరి వాళ్ళు కూడా ప్రాఫిట్ కనుక్కోవాలి కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఎలా కనుక్కోవాలి, ఒక స్టేట్మెంట్ లాగా రఫ్ గా అన్నట్టుగా రాసుకుని కనుక్కుంటారు. చూడండి, క్యాపిటల్ ఎట్ ద ఎండ్ చెప్పాను కదా, క్లోజింగ్ క్యాపిటల్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చిందండి. రైట్, దీనికి ఏం చేస్తున్నాము, యాడ్ బ్యాక్ డ్రాయింగ్స్, అలాగే ఫర్దర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే అది సరే ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందండి. ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే ఏం చేస్తున్నాం, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఇఫ్ ఎనీ బ్యాడ్ డెట్స్ కానీ డిప్రిసియేషన్ కానీ ఉంటే లెస్ చేసుకోండి చెప్పాను కదా ఇదే. అప్పుడు ఏమంటాము, లాస్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్. తర్వాత అప్రాప్రియేషన్ ఐటమ్స్ ఏవైనా ఉంటే గనక, అలాగే అదే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ అలాంటివి. ఓకే, తర్వాత పార్ట్నర్స్ సాలరీస్ ఎట్సెట్రా వాటి నుండి కనుక లెస్ చేస్తాం, అప్పుడు వచ్చేటటువంటి ప్రాఫిట్ అవుతుంది. ఇంతే మనకి. ఓకే, సింపుల్ గా. మరి మీకు ఇంకో మాట చెప్తా, ఇదేంటి స్టేట్మెంట్ లాగా వేసాం, అకౌంట్ వేయలేదండి, ఇది ఒక స్టేట్మెంట్ అంతే. ఈ క్యాపిటల్, ఎండింగ్ క్యాపిటల్, అలాగే ఓపెనింగ్ క్యాపిటల్ కావాలి అంటే మనకు డైరెక్ట్ గా ఇస్తేనేమో మనం లెస్ చేసేస్తాం, ఇవ్వకపోతే కనుక మనం కనుక్కోవాలండి. ఇవి కూడా, ఇవి కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమి ఇస్తారు, అసెట్స్ ఇస్తారండి, అలాగే నీకు లయబిలిటీస్ కూడా ఇస్తారండి. ఓకే, వీటిని 2 పీరియడ్స్ కి ఇస్తారండి. 31/3/2021 కి ఇస్తారండి, అలాగే 31/3/2022 కి కూడా ఇస్తారు. 31/3/2020 అని అంటే ఏంటి మీనింగ్, 1/4/2021 అని మీనింగ్. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినవి ఇస్తారు, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి మనకి ఫర్నిచర్లని, అసెట్స్ సైడ్, అలాగే లయబిలిటీ సైడ్ క్రెడిటర్స్ అని ఇస్తారండి. మనం ఏం చేస్తాము, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, క్యాపిటల్ అవుతుంది. అంటే ఓపెనింగ్ అసెట్స్, ఓపెనింగ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓపెనింగ్ అసెట్స్ మైనస్ ఓపెనింగ్ లయబిలిటీస్ చేస్తేనేమో ఓపెనింగ్ క్యాపిటల్ వస్తుందండి. అలాగే క్లోజింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్, అసెట్స్ అండ్ లయబిలిటీ డిఫరెన్స్ ఏదైతే ఉందో క్లోజింగ్ క్యాపిటల్, అలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. ఎందుకోసము, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, నేను ఇందా చెప్పాను కదండి, నేను సేమ్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్మెంట్ ఇది. ఈ రెండు రావాలంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ క్యాపిటల్ అండ్ క్లోజింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంతే సింపుల్ గా. అర్థమవుతుంది కదండి. మనకి మెయిన్ ఏంటి అంటే ఒక బిజినెస్ కు సంబంధించిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడము మెయిన్. అవునా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తీసుకుంటాము. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనగానే నేను ఇందాక చెప్పుకున్నాను, అసలు ఎటువంటి చేంజ్ జరగకపోతే క్లోజింగ్ క్యాపిటల్ 1,20,000 ఉందండి, ఓపెనింగ్ లో మా నాన్న ఇచ్చింది 1,00,000 అండి. అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది డిఫరెన్స్ 20,000 అని రాసేస్తావు నువ్వు. ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. కానీ ఏమైనా జరిగితే అంటే క్యాపిటల్ కనుక చేంజ్ అయితే, డ్రాయింగ్స్ ఇవన్నీ జరగడం వల్ల చేంజ్ అయితే మనం ఏం చేస్తాము, ఆ చేంజెస్ ఏవైతే జరిగినాయో డ్రాయింగ్స్ అంతకుముందు తీసేసిన డ్రాయింగ్స్ యాడ్ బ్యాక్ చేయండి, అలాగే అంతకుముందు క్యాపిటల్ అడిషనల్ క్యాపిటల్ మనం యాడ్ చేసాము దాన్ని లెస్ చేయండి. అంతే. అర్థమవుతుందా? క్యాపిటల్స్ లేకపోతే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మనం క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓపెనింగ్ క్యాపిటల్ అండ్ క్లోజింగ్ క్యాపిటల్. ఇంతే. ఓకే, మనం సమ్లోకి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఈ కన్వర్షన్ మెథడ్ గురించి మనం తర్వాత చెప్తాం. 4th ప్రాబ్లమ్ 5th ప్రాబ్లంకి వెళ్ళేటప్పటికి వస్తుందండి. ఓకే, నేను చెప్పిందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మనకి 23rd ప్రాబ్లం ఇచ్చారు, ఇల్యూస్ట్రేషన్ 23rd. ఏమన్నారు చూద్దాం. మిస్టర్ ప్రకాష్ కీప్స్ హిస్ అకౌంట్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. హీ హాస్ గివెన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రైట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇచ్చారండి. అంటే నీకు ఓపెనింగ్ క్యాపిటల్ అలాగే క్లోజింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓకే వీఆర్ గివెన్ సమ్ ఇన్ఫర్మేషన్స్. రైట్, చూద్దాం. క్రెడిటార్స్ ఇక్కడ చూడండి, 2021 అలాగే 2022 క్రెడిటార్స్ 55,200 రూపీస్ అంటే ఓపెనింగ్ లయబిలిటీ, ఇది క్లోజింగ్ లయబిలిటీ. అలాగే ఇది ఓపెనింగ్ అసెట్, అలాగే ఇది క్లోజింగ్ కరెంట్ అసెట్. తర్వాత బిల్స్ పేయబుల్, ఓపెనింగ్ లయబిలిటీ, ఇది క్లోజింగ్ లయబిలిటీ. బిల్స్ రిసీవబుల్, ఓపెనింగ్ కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్, ఓపెనింగ్ కరెంట్ అసెట్ అన్నమాట. సారీ, క్లోజింగ్ కరెంట్ అసెట్ ఇది. తర్వాత డెటార్స్, ఓపెనింగ్ కరెంట్ అసెట్, ఇంకా అవన్నీ ఎందుకులేండి, ఓపెనింగ్ అసెట్ అలాగే ఇది క్లోజింగ్ అసెట్. తర్వాత స్టాక్ ఇన్ ట్రేడ్, తర్వాత ఇది క్లోజింగ్. తర్వాత మెషినరీ, ఓపెనింగ్ క్లోజింగ్. కంప్యూటర్, ఓపెనింగ్ క్లోజింగ్. అంతే. రైట్, ఇది ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత
మనం ఈ రెండిటి వలన మనం ఏం కనుక్కుంటాము అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేసేసి మనం ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కుంటాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని తీసుకెళ్లి ఏం చేస్తామంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సరే, నేను ఇప్పుడు మీకు ఏం చేస్తాను అంటే ఇక్కడ పక్కకి వెళ్ళిపోదామండి. మనం ఇక్కడ చేస్తా చూడండి. ఇచ్చిన సమ్ తీసుకుంటున్నా నేను. ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే సరిపోతుందండి, మిగిలింది మనం దాంట్లోనే చెప్పేయచ్చు. ఇదిగోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోటి కూడా డ్రా చేద్దాం ఇక్కడ. ఓకే, అసలు మనల్ని ప్రాఫిట్ ఆర్ లాస్ కదండి మనం అసర్టైన్ చేయాలి. దానికోసం ఇప్పుడు డ్రా చేస్తాం. మెయిన్ ఆన్సర్ ఇది అసలైతే, ఇది మెయిన్ అన్నమాట. స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, స్టేట్మెంట్ లాగానే మనం తీసుకుంటాం. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్, ఇదండి మెయిన్ మనకి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇన్నర్ కాలం అవుటర్ కాలం, ఇది పర్టికులర్స్ ఇక్కడ అంతే. తర్వాత నీకు ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2021. అలాగే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2022. క్లియర్? ఇవేంటండి? లయబిలిటీస్, లయబిలిటీస్ రూపీస్, అసెట్స్ రూపీస్. అలాగే ఇది కూడా లయబిలిటీస్ రూపీస్, అసెట్స్ రూపీస్. రైట్, చూద్దామండి అన్ని. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడ ఏంటంటే పర్టికులర్స్. పర్టికులర్స్ ఇది ఇన్నర్ కాలం అండ్ అవుటర్ కాలం. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ అవుతామండి? క్లోజింగ్ క్యాపిటల్ తెలియదు, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే ఓపెనింగ్ క్యాపిటల్ తెలియదు. ఇవి కనుక్కున్న తర్వాత మనం సమ్లోకి వెళ్తాం. సో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారముగా మనం ఎంటర్ చేద్దాం. క్రెడిటార్స్, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కదండి, రాద్దాం. క్రెడిటార్స్, ఇదిగోండి క్రెడిటార్స్, క్రెడిటార్స్ క్యాష్ ఎట్ బ్యాంక్. అలాగే ఇవి కూడా రాసేద్దామండి. అమౌంట్స్ పక్క పక్కన ఇచ్చాక క్రెడిటార్స్, క్యాష్ ఎట్ బ్యాంక్, అమౌంట్ రాద్దాం. 55,200. సారీ, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇక్కడ రాస్తామా మనం? అదే మనం స్పీడ్గా చేస్తే ఇలాగే ఉంటాయి. క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఈ అమౌంట్స్ ఇంతవరకు ఎంటర్ చేసినాక నెక్స్ట్ పాయింట్స్కి వెళ్దామండి. 55,200 అండ్ 600 రూపీస్. 55,200, 55,200. అలాగే క్యాష్ ఎట్ బ్యాంక్ 600 రూపీస్. ఓపెనింగ్ అయిపోయిందండి, రాసేసాము. అలాగే ఇది 1,500 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. అలాగే క్లోజింగ్ క్రెడిటార్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి, క్లోజింగ్ క్రెడిటార్స్ 58,500 రూపీస్. 58,500 రూపీస్. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం చూడండి. బిల్స్ పేయబుల్, ఓపెనింగ్ క్లోజింగ్ రెండు రాసేద్దాము. మనం లయబిలిటీ సైడ్ బిల్స్ పేయబుల్ రాద్దామండి. ఇదిగోండి బిల్స్ పేయబుల్. అలాగే ఇక్కడ కూడా బిల్స్ పేయబుల్ 28,200 రూపీస్. తర్వాత 26,400 రూపీస్ కనబడుతుంది కదండి, 26,400 రూపీస్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ రాద్దామండి. అసెట్ సైడ్కి వెళ్ళిపోండి. 18,300 బిల్స్ రిసీవబుల్.
16,200 రూపీస్ అండి ఇక్కడ. 16,200 రూపీస్ బిల్స్ రిసీవబుల్. క్లియర్. తర్వాత నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ ఇదిగోండి 45,600, 56,000. 45,600 ఇక్కడ 56,000. ఇవి ఏంటి అంటే డెటార్స్. డెటార్స్ బ్యాలెన్స్ షీట్ అండి మన రాస్తుంది, అందుకే బైలు టూలు రాయకూడదు కదా. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ క్లోజింగ్ స్టాక్ 31, 47,300. 37,000, 47,300 స్టాక్. 37,000 అంతేనా? 31 అండి, సారీ 31,000. 31,000 స్టాక్. నెక్స్ట్ మెషినరీ 66,200. మెషినరీ 66,200 ఓపెనింగ్ మెషినరీ. అలాగే క్లోజింగ్ వచ్చేటప్పటికి 56,000. చూద్దాం మళ్ళా. 78,000 రూపీస్ మెషినరీ. 78,000 రూపీస్ మెషినరీ అండి. మెషినరీ. నెక్స్ట్ పాయింట్ కంప్యూటర్ అసెట్ 18,000, 17,000. కంప్యూటర్ 18,000. నెక్స్ట్ 17,000 రూపీస్ కంప్యూటర్. ఇక మనం వీటికి డిఫరెన్సెస్ చూద్దామండి. డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే రైట్. ఇక్కడ చూద్దాంలేండి, మనకి ఎందుకు మనం క్యాల్కులేషన్ చేసి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకునే కన్నా 1,31,000 ఏమో మనకి క్లోజింగ్ క్యాపిటల్. 1,31,400 96,000 రూపీస్. 1,31,400 రూపీస్. 1,31,400 రూపీస్ ఇది క్లోజింగ్ క్యాపిటల్. యాక్చువల్ గా అయితే ఏంటంటే మనం ఇక్కడ ప్లేస్ వదులుకుంటే ఇక్కడ రాసుకునే పని. 1,31,000 రూపీస్ ఏంటి అంటే క్లోజింగ్ క్యాపిటల్ అండి ఇది. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి అంటే ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేటప్పుడు 96,000. ఇదిగోండి 1,31,400 రూపీస్. ఇదిగోండి డేట్ చూసుకోండి. అలాగే 31/3/21 కి మనకు వచ్చింది ఎంత అంటే 96,000 రూపీస్ కనబడుతుందండి ఇక్కడ. 96,000 రూపీస్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనకుండా ఇక్కడ ఏంటంటే ఇన్కంప్లీట్ కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటారండి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను బ్యాలెన్స్ షీట్ అని రాసుకున్నాం దీన్ని. ఇదిగోండి ఇప్పుడు మారుస్తున్నాను, అందుకే దీన్ని ఏమనాలంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పాలి. అలాగే దీన్ని కూడా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. మీకు బ్యాలెన్స్ షీట్ అయితే అర్థమవుతుందని అలా రాసాము. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని రాయాలి. 96,000 వస్తుందండి. ఇది ఏంటి అంటే ఓపెనింగ్. ఈ రెండు అమౌంట్స్ ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ ప్లేస్ వదిలాం కదా 1,31,400 రూపీస్. ఇక్కడ డైరెక్ట్ గా రాసేద్దాంలేండి. 1,31,400 రూపీస్ మైనస్ 96,000 రూపీస్. ఓకే లెస్ చేస్తాం మనం. లెస్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చింది? 1,31,400 రూపీస్ మైనస్ 96,000 రూపీస్. ఎక్కడికి వచ్చామండి మనం? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. లెస్ చేసి 35,400 రూపీస్ వచ్చింది. ఏమైనా డ్రాయింగ్స్ కానీ అడిషనల్ క్యాపిటల్ కానీ ఉన్నాయా? ఉన్నాయండి. డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే అంతకుముందు మనం యాడ్ చేసిన వాటిని డ్రాయింగ్స్ ని ఇప్పుడు మనం లెస్ చేసిన డ్రాయింగ్స్ ని యాడ్ చేయండి. అలాగే మనం అంతకుముందు లెస్ చేసిన అదే యాడ్ చేసిన అడిషనల్ క్యాపిటల్ ఏమైనా ఉంటే కనుక దానిని లెస్ చేయండి. సమ్ లోకి వెళ్ళిపోతాం చూడండి. ఇదిగోండి డ్యూరింగ్ ద ఇయర్ ప్రకాష్ బ్రాట్ అడిషనల్ 7,500 రూపీస్ క్యాష్ ఇన్ బిజినెస్. హీ విత్డ్రూ గూడ్స్ ఆఫ్ 2,100 అండ్ క్యాష్ 7,200. అంటే డ్రాయింగ్స్ ఏమో 2 అండి. ఏంటది? ఒక 2,100 రూపీస్ ఏమో గూడ్స్, తర్వాత 7,200 ఏమో క్యాష్ అన్నమాట. మనం గూడ్స్ తీసుకెళ్ళినా కూడా ఏం రాసుకుంటామండి ఎంట్రీ?
డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ గుర్తొస్తుందా, టు క్యాష్. ఇది మనం రాసుకుంటాం. క్లియర్. సో మొత్తం యాడ్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ చేసినట్టు చూపిద్దాంలేండి. 2100, 7200. డ్రాయింగ్స్ ఏంటండి 2100, తర్వాత 7200 రూపీస్. ఈ మొత్తం అమౌంట్ ని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమైనా చెప్పారా చూద్దాం. ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్ ఇస్ టు బి గివెన్ 5%. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇస్ టు బి చార్జ్డ్ 10% అట. సో మనం మొత్తం అమౌంట్ ఎంత వస్తుందండి మనకి 9300 రూపీస్ డ్రాయింగ్స్ మీద, ప్లస్ మళ్ళీ 5%, 10%, 10% ప్లస్ 10% అనమాట. ప్లస్ 10% ఎంత వస్తుంది, 9300 రూపీస్ ప్లస్ 930 రూపీస్. ఇవి మొత్తం కూడా డ్రాయింగ్స్ కి సంబంధించి, రిలేటెడ్ టు డ్రాయింగ్స్. ప్లస్ 930 రూపీస్. ఈ మూడు యాడ్ చేసుకుంటామండి. తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఓపెనింగ్ క్యాపిటల్ మీద 5% ఇంట్రెస్ట్ అట. నీకు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది, నీకు చూడండి ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ 96,000 రూపీస్ వచ్చింది. 96,000 రూపీస్ ప్లస్ 5% అంటే 96,000 ఇంటూ 5% అంటేనండి 4,800 అనమాట. 4,800 రూపీస్. ఇవన్నీ కూడా మనం రాసుకుందాం. అమౌంట్ యాడ్ చేద్దాం. 2100 ప్లస్ 7200 ప్లస్ 930 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10,230 రూపీస్. 10,230 రూపీస్ డ్రాయింగ్స్ అండి. 10,230 రూపీస్ డ్రాయింగ్స్. దీన్ని యాడ్ చేద్దాం. ఓకేనా. ఇదిగోండి సమ్లో ఇది సెపరేట్ గా రాశారు, మనం కలిపి రాసేసాం. ఓకే. ప్లస్ 35,400 ఈజ్ ఈక్వల్ టు 45,630. ఇక్కడికి 45,630 మనం లెస్ చేయాల్సినటువంటి అమౌంట్స్ 96,000 రూపీస్ ప్లస్ 4,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,08,00,000. 1,08,00,000 రూపీస్. ఓకేనా. ఇంకా తర్వాత మనకి ఇంకొక పాయింట్ అయిపోయిందండి సమ్ మొత్తం కూడా. ఇంకో చూడండి ఇక్కడ చెప్తాము ఇక ఒక్కొక్క పాయింట్. ఇదిగోండి, క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్. తర్వాత తర్వాత ఏమైంది, 9,300 రూపీస్ డ్రాయింగ్స్, 10% 930. తర్వాత వచ్చేటప్పుడు ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ 7,500 రూపీస్. దీని మీదే మనకి ఏంటి, ఈ 96,000 మీద మనం ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 4,800 రూపీస్. ఫ్రెష్ క్యాపిటల్ ఒకటి మనం రాసుకోవాలి. 7,000 ఎంతండి, 7,500 రూపీస్ ఫ్రెష్ క్యాపిటల్. ఇక్కడ రాద్దాం. లెస్ ఫ్రెష్ క్యాపిటల్ 7,500 రూపీస్. ఇవి రెండు కూడా డిడక్ట్ చేసుకుంటాము. ఇంతేనండి. లాస్ వచ్చిందండి మనకి. లాస్ 45,630 7,500 62,750 రూపీస్. 62,750 రూపీస్. ఏదండి మనకి సమ్ము, ఒక్క నిమిషము. 33,330 రూపీస్ వచ్చిందండి. 33,330 రూపీస్. ఓకేనా. ఇక్కడ మనకి ఒక పాయింట్ మిస్ చేసామా ఏంటి, ఫస్ట్ 1,31,400 లెస్ చేస్తే 35,400 అండి. దాన్ని యాడ్ బ్యాక్ చేస్తే మన డ్రాయింగ్స్ 10,230 రూపీస్ వరకు వచ్చాం మనం. ఓకేనా. నెక్స్ట్ మన అడిషనల్ క్యాపిటల్ మీకు, సారీ, ఈ 96,000 ఎందుకు తెచ్చామండి, మనం తీసుకురాకూడదు కదా. ఓన్లీ 4,800 రూపీస్. ఇంతేగా, 4,800 రూపీస్. ఇంకా ఓకే, మనం ఏం చేసాము, 96,000 రూపీస్ ని ఇక్కడ అయిపోయిందిగా, మళ్ళీ రాయడం ఎందుకు. 45,630 మైనస్ 4,800 రూపీస్ మైనస్ 7,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 330
3,330 రూపీస్ అండి. మనం 96,000 రూపీస్ తీసుకొని మిస్టేక్ చేసాం అంతే ఇక్కడ. ఓకేనా? ఇది అడిషనల్ క్యాపిటల్ మీద మనకి ఏంటి, అడిషనల్ క్యాపిటల్ కాదండి, ఇది మనకి ఫ్రెష్ క్యాపిటల్ ఆర్ అడిషనల్ క్యాపిటల్, ఫ్రెష్ క్యాపిటల్ ఆర్ అడిషనల్ క్యాపిటల్. ఇదేంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్. ఇది పాయింట్ మనం రాయాల్సింది. అంటే 5% ఆఫ్ 96,000 రూపీస్. ఓకే, క్లియరా? ఇదేంటి అంటే ప్రాఫిట్. క్లియర్ అంటే ఇక్కడ మనం ఏంటంటే 96,000 రూపీస్ మళ్ళీ ప్లస్ 4,800 రూపీస్ రాసాం. ఇక్కడ ఆల్రెడీ ఉందిగా. ఓకే, ఇది ఒక చిన్న మిస్టేక్ జరిగింది, గమనించండి. ఓకే అండి, మనకి ఇదేంటి అంటే ఒక ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సమ్ మనకి 24th చూద్దాం. చూడండి కంటిన్యూషన్. మిస్టర్ ఖానన్ అంటండి, ఖానన్. మిస్టర్ ఖానన్ ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఆఫ్ రెడీమేడ్ గార్మెంట్స్. హీ డస్ నాట్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. While assessing the income of Mr. Khanan for the financial year 2021, income tax officer feels that he has not disclosed the full income earned by him from his business. He provides you the following information. చూద్దాం ఎలా ఇచ్చారు. సింపుల్ అండి, ఇదేం లేదు, చాలా ఈజీగా ఉంది. సండ్రీ అసెట్స్, ఓపెనింగ్ సండ్రీ అసెట్స్ ఇవి మొత్తం టోటల్ గా, అలాగే లయబిలిటీస్ ఇచ్చేసారండి. సో ఈ రెండిటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అదేంటి అంటే నీకు ఓపెనింగ్ క్యాపిటల్. క్లియరా? సింపుల్ గా ఉంది. అలాగే క్లోజింగ్ కి వచ్చేటప్పటికి నీకు సండ్రీ అసెట్స్ అలాగే లయబిలిటీస్ ఇచ్చారు. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నీకు క్లోజింగ్ క్యాపిటల్, రైట్? తర్వాత మిస్టర్ ఖానన్స్ మంత్లీ డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ 2021 32,000. తర్వాత ఇన్కమ్ డిక్లేర్డ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమని డిక్లేర్ చేశాడు అంటే వాళ్ళ ఇన్కమ్ అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ 9,12,000 రూపీస్ గా చేశారట. ఓకేనా? ఇది కూడా ఇచ్చేసారు. అయితే డ్యూరింగ్ ద ఇయర్ 2021 one life insurance policy of Mr. Khanan was matured and amount received 50,000 was retained in the business. అంటే ఇది అడిషనల్ క్యాపిటల్ గా తీసుకొచ్చాడు బిజినెస్ లోకి. అడిషనల్ క్యాపిటల్ 50,000 రూపీస్ అండి. ఓకేనా? డ్రాయింగ్స్ 32,000 అండి. క్లియరా? మనకి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోండి. ఎలా? ఈ రెండు డిఫరెన్సెస్ ఓపెనింగ్ క్యాపిటల్ వస్తుంది, ఈ రెండు డిఫరెన్స్ క్లోజింగ్ క్యాపిటల్ వస్తుందండి. ఓకేనా? అయితే అసలు అడిగింది ఏంటి? స్టేట్ వెదర్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కంటెన్షన్ ఈజ్ కరెక్టేనా, ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ నెసరీ వర్కింగ్ అన్నారు. ఓకే, 9,20,000 రూపీస్ అన్నారు కదండి, అది రైటా తప్ప అన్నారు. అంటే నువ్వు ముందు ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోండి, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాము. డిఫరెన్స్ చూసిన తర్వాత డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రాయింగ్స్, ఇదిగోండి ఈ డ్రాయింగ్స్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ బ్యాక్ చేస్తాము, రైట్? తర్వాత ఈ అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేసుకుంటాము. ఓకే, అప్పుడు ఎంతైతే వచ్చిందో అమౌంట్ అది ప్రాఫిట్ అవ్వాలి. అంటే 9,12,000 వచ్చిందా లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా చూద్దాం. చాలా చాలా సింపుల్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఇదిగో డిటర్మినేషన్ ఆఫ్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ కరణ్ అండి, సారీ కానన్ అంట, నా కళ్ళు కనిపించట్లా. కరణ్ ఆన్ 31/3/2020. అండ్ నాకు ఇక్కడ కరణ్ అని ఎక్కడ ఉందండి, ఒకసారి చూడండి. నేను తప్పు చూసానా? ఇదిగోండి ఇక్కడ ఎన్నే కదా ఇది, కానీ కరణ్ అని రాశారు మళ్ళీ తర్వాత. కరణే బాగుంది, కానన్ అంటే అసలు ప్రొనౌన్సియేషన్ రావట్లా నాకు. కరణేలే. మీ డిటర్మినేషన్ ఆఫ్ క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఆఫ్ మిస్టర్ కరణ్ ఆన్ 31/3/2020 అండ్ ఆన్ 31/3/2021. అసెట్స్, అలాగే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ అసెట్స్, లయబిలిటీస్. అంటే టోటల్ గా ఓపెనింగ్ క్యాపిటల్, ఇది క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, వీటితో మనం వెళ్తున్నామండి ఇక్కడికి. ఇదిగోండి క్లోజింగ్ క్యాపిటల్, రైట్? ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్ ఇక్కడ ఏం చేశారు అంటే లాస్ట్ కి తీసుకున్నారండి. ఇదిగోండి ఇక్కడ తీసుకున్నారు. ఇదిగోండి ఓపెనింగ్ క్యాపిటల్ ఇక్కడ తీసుకున్నారు. సో నో ప్రాబ్లం, ఏం కాదు. ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 50,000. ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, రైట్? డ్రాయింగ్స్ పర్ మంత్ 32,000. ఇదిగోండి యాడ్ బ్యాక్ చేస్తే 3,84,000 రూపీస్ అండి. మనకి ఫార్మాట్ లో మనం ఏదైతే ముందు చెప్పుకున్నామో అదే మాదిరిగా కదా. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే యాక్చువల్ గా 13,42,000 రూపీస్ వచ్చిందండి అసలు అయితే. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత డిక్లేర్ చేశాడు? ఇదిగోండి 12,000 రూపీస్ గా డిక్లేర్ చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇది పాయింట్. 9,12,000 గా చెప్పాడు. అయితే మనకి
సప్రెస్డ్ ఇన్కమ్ ఎంత 4,30,000 రూపీస్ అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్. ఓకే, యాక్చువల్ గా 13,42,000 వచ్చింది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 9,12,000 గా మనకి అసెస్ చేయడం జరిగింది. ఇది అనమాట తగ్గించినటువంటి సప్రెస్డ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కంటెన్షన్ దట్ మిస్టర్ కరణ్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ హిజ్ ట్రూ ఇన్కమ్ ఈస్ కరెక్ట్. ఓకే, మిస్టర్ Kanan's true income is in excess of the disclosed income by 4,30,000 rupees. ఓకే, ఇది అసలు ఇన్కమ్ అన్నమాట. ఏముంది, ప్రాఫిట్ తగ్గించుకోవడం, అదేంటి ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం చేస్తుంటారు అనమాట. యాక్చువల్ గా అయితే 13,42,000 అండి, కానీ 9,12,000 గా చెప్పడం జరిగింది. ఓకే, 4,30,000 రూపీస్ ని డిస్క్లోజ్ చేయలేదని ఇక్కడ మీనింగ్ అనమాట. అంటే ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం చేస్తుంటారు. ఇది మనకి 24th ప్రాబ్లం. నెక్స్ట్ 25th ప్రాబ్లం కూడా చూసేద్దాం. చూడండి, చిన్న చిన్నవే, కన్వర్షన్ మెథడ్ కొంచెం టైం పడుతుంది, కానీ ఇది అర్థమైపోతుంది. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ మిస్సెస్ శశి హూ మెయింటైన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సేమ్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చారండి. క్యాష్, సన్రీ డేటాస్ తెలిసిందే కదండి, పాయింట్స్ అన్ని కూడా మనం ఎలా చేయాలో. తర్వాత స్టాక్, ఫర్నిచరు, క్రెడిటార్స్, 10% లోన్ ఫ్రమ్ మిస్సెస్ శశి ఇలా ఉంది. తర్వాత మిస్సెస్ శశి విత్డ్రా 5,000 ఫ్రమ్ ద బిజినెస్ ఎవ్రీ మంత్ ఫర్ మీటింగ్ హర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. సో మనకి 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ అంటే 5 12 60,000 రూపీస్ డ్రాయింగ్స్. డ్యూరింగ్ ద ఇయర్ షీ సోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ బై హర్ ప్రైవేట్లీ. ఆమె సొంతంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కాదండి, బిజినెస్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఆమె సొంతంగా కలిగి ఉన్నటువంటివి అమ్మితే 35,000 రూపీస్ వచ్చిందండి. దీన్ని ఏమంటాము అంటే అడిషనల్ క్యాపిటల్ అంటారు. అడిషనల్ క్యాపిటల్, క్లియరా? తర్వాత ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ హర్ బిజినెస్, సో అడిషనల్ క్యాపిటల్ అది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 21-22 ఇట్ వాస్ ఫౌండ్ దాట్ full year's interest on loan from Mrs. Shashi had not been paid. ఈ 30,000 రూపీస్ లోన్ ఏదైతే ఉందో ఫుల్ ఇయర్ కి ఇంట్రెస్ట్ పే చేయలేదట. సో 10% ఇంట్రెస్ట్ అనమాట, 3,000 రూపీస్. తర్వాత డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం వాజ్ టు బి ప్రొవైడెడ్ ఆన్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఏదైతే ఉందో దాని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. షాప్ అసిస్టెంట్ వాజ్ టు బి గివెన్ ఏ షేర్ ఆఫ్ 5% ఆన్ ద ప్రాఫిట్స్. వచ్చిన ప్రాఫిట్స్ లో నుంచి 5% షాప్ అసిస్టెంట్ కి ఇవ్వాలట. అంటే మొత్తం ప్రాఫిట్స్ కనుక్కున్న తర్వాత 5% లెస్ చేస్తే వచ్చేది మనకి అసలు నెట్ ప్రాఫిట్ అవుతుంది. అసర్టైన్డ్ బిఫోర్ చార్జింగ్ సచ్ షేర్. ఓకే, క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండ్ 31/3/2022 బై కనుక్కోమంటున్నారు. ఏం లేదండి, ముందు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మనం ఇందాక చెప్పినట్టు సెపరేట్ గా వేయకుండా, ఇదిగోండి పక్క పక్కనే ఇది సరి ఈజీగా ఉంటుందని, ఇదిగోండి 32,000 22,000 ఇలా ఇదిగోండి వేసేసి, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఏం లే ఉన్నవి ఉన్నట్టుగా తీసుకొచ్చేసారండి. ఉన్నవి ఉన్నట్టుగా చూసుకోండి, ఓకేనా? ఉన్నవి ఉన్నట్టుగా తీసుకొచ్చేసి ఇదిగోండి మొత్తం అన్ని అమౌంట్స్ కూడా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని కూడా ఇస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st ఇలా రాశారండి, ఇట్లా రాశారు. ఓకేనా, ఇలా రాశారు. మనం ఏం చేస్తాం, దీన్ని ఇలా కాకుండా మన ఫార్మాట్ లో మనం రాసుకున్నా కూడా సేమ్ వస్తుంది. మన ఫార్మాట్ అంటే ఏంటండి, మనకి ఆల్రెడీ మనం ఎలా రాస్తున్నాం, మనం దీన్ని చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా మన ప్రకారంగా మనం రాసుకుంటే ఇదిగోండి. ఇక నెక్స్ట్ కన్వర్షన్ మెథడ్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఇది అయిపోతే. ఇదిగోండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, ఫస్ట్ ఏం రాస్తున్నామండి, క్లోజింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేసాము, లెస్ ఓపెనింగ్ క్యాపిటల్. చూద్దాం, చూడండి ఎంత వచ్చింది మనకు సంబలం. ఓకే, ఇదిగోండి 44,000 44,83 క్లోజింగ్ క్యాపిటల్ 83,000 44,000 ఇంతవరకు ముందు లెస్ చేసేద్దామండి. 83,000 మైనస్ 44,000 ఈజ్ ఈక్వల్ టు 39,000 వచ్చింది ఇక్కడికి మీకు 39,000. దీనికి మనం ఏం చేస్తున్నామండి, ప్లస్ డ్రాయింగ్స్
ఎంత అమౌంట్ మనకి పర్ మంత్ చెప్పారు కదండి, పర్ మంత్ ఇదిగో పాయింట్ చూసారా, పర్ మంత్ 5,000. ఓకే, ఫ్రమ్ బిజినెస్ ఎవ్రీ మంత్ అన్నారు, ఎవ్రీ మంత్. సో 5,000 రూపీస్ ఇంటూ 12, 5,000 రూపీస్ ఇంటూ 12, 60,000 రూపీస్ యాడ్ చేసుకుంటే 99,000 రూపీస్. తర్వాత 99,000 తర్వాత ఏమన్నారండి నీకు ఇక్కడ, ఆమె ఇన్వెస్ట్ చేసిందంటండి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆమె ఓన్వి చేస్తే 35,000 రూపీస్ వచ్చింది. ఓకే, దాన్ని బిజినెస్ కి యూజ్ చేస్తుంది, దాన్ని అడిషనల్ క్యాపిటల్ 35,000 రూపీస్. 35,000 రూపీస్ మైనస్ అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ 35,000 రూపీస్ లెస్ చేస్తే 64,000 రూపీస్ వచ్చిందండి ఇక్కడికి. ఇంకేమైనా డిప్రిసియేషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్ చేయాలి. అంటే ఇలా చేయకుండా మీకు అర్థం కావడానికి నేను పక్కన చెప్తున్నాను. ఓకే, డిప్రిసియేషన్ at the rate of 10% per annum was to be provided on furniture for the full year. చూడండి, ఫర్నిచర్ ఎంత ఉంది, 29,000 లో మనకి 10% డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. ఇదిగోండి, మనం ప్రాఫిట్ కనుక్కుంటున్నామండి. లెస్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10% ఆఫ్ 30,000, 3,000 రూపీస్. ఓకేనా, ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకా పాయింట్స్ ఏమి లేదు, ఉన్నది ఉన్నట్టు మనం అర్థం చేసుకుని రాసుకుంటూ పోవడమే. షాప్ అసిస్టెంట్ was to be given a share of 5% on the profits ascertained before charging such share. ఓకే, మనం ఏం చేద్దాం, ముందు ఇంతవరకు ఎంత వచ్చిందో మనం క్యాల్కులేట్ చేద్దామండి. 64,000 మైనస్ 3,000 రూపీస్, ఇక్కడికి మనకి 61,000 రూపీస్ వచ్చింది. 61,000 రూపీస్. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఎలా చెప్పారంటే నీకు, ఇదిగోండి, ఓపెనింగ్ క్యాపిటల్ ఇటువైపు క్లోజింగ్ క్యాపిటల్ వేశారు. ఓకే, తర్వాత ఫర్దర్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ లెస్ చేసే ఐటమ్స్ అనమాట ఇవన్నీ 35,000. తర్వాత డ్రాయింగ్స్ ఇవన్నీ తీసుకున్నాం మనం పాయింట్స్. తర్వాత డిప్రిసియేషన్, ఒక్క నిమిషం అండి, డిప్రిసియేషన్ మనం 30,000 రూపీస్ రాసాం కదండి, ఇది 29,000 మీద అండి మనం చూడాల్సింది. ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ పాయింట్ ఒక్కసారి చూడండి, ఇది 29,000 మీద 25% 2,900 రూపీస్. ఇక్కడ 2,900 రూపీస్. సో లెస్ చేసే అమౌంట్ మారుతుంది, 64,000 రూపీస్ మైనస్ 2,900. 64,000 మైనస్ 2,900 ఈజ్ ఈక్వల్ టు 61,100 రూపీస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ ఇచ్చారండి, లోన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇదిగోండి, 10% లోన్ ఫ్రమ్ మిస్సెస్ శశి, 30,000 మీద లోన్ అనమాట. రాద్దాం, లెస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 10% ఏనా, 30,000 అంటే 10% ఆఫ్ 30,000 రూపీస్, 3,000 రూపీస్. 64,001 లెస్ చేయాలి కదా, 3,061,100 మైనస్ 3,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 58,100 వచ్చింది. ఇది యాక్చువల్ గా మనకి ప్రాఫిట్ వచ్చేసిందండి. కాకపోతే మనకి ఇక్కడ ఒక పాయింట్ అన్నారు, లాస్ట్ పాయింట్ ఏంటంటే నీకు ఇదిగోండి, షాప్ అసిస్టెంట్ కి 5% ఆన్ ద ప్రాఫిట్ అసెటెండ్ బిఫోర్ చార్జింగ్ సచ్ షేర్ అట. ఓకే, బిఫోర్ అంటే ఇది 100% కి ఈక్వల్ గానే ఉంది, ఆఫ్టర్ అనలేదు కాబట్టి మనం షాప్ కీపర్ కి ఎంత ఇస్తున్నామండి, మనం షాప్ కీపర్ కి కమిషన్ ప్రాఫిట్ 5% ఆఫ్ 58,100 ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేద్దాం. ఇంటూ
5%. 58,100 ఇంటూ 5/100. 2905 అండి. 2905 మైనస్ 55,195. 55,195 ప్రాఫిట్ వచ్చింది మనకి. నెట్ ప్రాఫిట్ ఇది మనకి. దీన్ని మనకి ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా చేశారండి. ఇదిగోండి, క్లోజింగ్ క్యాపిటల్ యాడ్ చేసేవన్నీ కూడా ఇటు రాసి, ఓకేనా, ఇదిగోండి ట్రేడింగ్ ప్రాఫిట్ అని ఇలా తీసుకొచ్చి ఇలా 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 చేశారు. ఓకే, వచ్చేది ఇదే ఆన్సర్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఎలా అయితే చేసామో నేను అట్లా చెప్పాను మీకు. ఎలా చేసామండి మనం? ముందు బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ లా క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కొని, బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఓపెనింగ్ క్యాపిటల్, తర్వాత డ్రాయింగ్స్ యాడ్ బ్యాక్ చేసాము, తర్వాత మైనస్ అడిషనల్ క్యాపిటల్, తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోను, ఇలా చేసామండి. 59,195 వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా సమ్ కంటిన్యూ చేశారండి. ఎలా అంటే మీకు టోటల్ గా నెక్స్ట్ మనకి మామూలుగా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదండి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2022. బ్యాలెన్స్ షీట్ వేసారండి మళ్ళీ దాంతో. ఎలా? క్యాపిటల్ 44,000, దీనికి ఫర్దర్ ఇంట్రడ్యూస్ చేసిన 35,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్, తర్వాత డ్రాయింగ్ 60,000 రూపీస్ లెస్ చేసి, తర్వాత నెట్ ప్రాఫిట్ యాడ్ చేశారండి దీనికి. తర్వాత క్రెడిటార్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ లోను, తన ఇంట్రెస్ట్ ఆన్ లోను, కమిషన్ టు అసిస్టెంట్, నెక్స్ట్ లోన్ ఫ్రమ్ మిస్సెస్ శశి, తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్, డెటార్స్, స్టాక్. అది అంటే ఏం లేదు, ఈ బ్యాలెన్స్ షీట్ మనకి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వీటిని మనకి అడ్జస్ట్ చేసుకుంటూ రాశారండి. ఇదిగోండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసుకుని దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి మొత్తం మామూలుగా మనం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో ఎలా అయితే బ్యాలెన్స్ షీట్ వేస్తాం అలా చేశారు అంతే. అంటే నెట్ ప్రాఫిట్ తీసుకుంటూ చేశారు. ఇదండి టోటల్ టాలీ అయిపోయింది. 1,32,100, 1,32,100 రూపీస్ అనమాట. ఇదండి మనకి మొత్తం మీద 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. తర్వాత 26th ప్రాబ్లం వచ్చేటప్పటికి మీకు ఇది ఒక్కసారి ఇక 26th ప్రాబ్లం నీకు కన్వర్షన్ మెథడ్ మొదలైపోయిందండి. కన్వర్షన్ అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనగానే నీకు ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేసుకుని చేస్తామండి 26th ప్రాబ్లం. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే చూసుకోవాలి. సింపుల్ ఏం లేదు ఈ 3 ప్రాబ్లమ్స్. ఎక్కువ ఎంసీక్యూలు అడుగుతారు. మన 2024 డిసెంబర్ పేపర్లో ఎంసీక్యూలో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయమనేసి అడిగారండి సింపుల్ గా. ఓకేనా? ఓకే అండి.